ఉమ్మడి నెల్లూరు జిల్లా చెల్లకూరు మండలం చెల్లకూరు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మండల స్థాయి గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్ని విభాగాల అధికారులు పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలిచ్చిన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ఎక్కడో ఒక దగ్గర గ్రీవెన్స్ డే జరుగుతుందని ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. గ్రీవెన్స్ డే రోజు వచ్చిన ప్రజా సమస్యల అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. మరి గ్రామ పంచాయతీ వారిగా పిలుస్తామండి. మరి ఇప్పుడు ఈనాటి ఆర్ వెంకటేశ్వర్లు గారిని వల్లిపేట నాగరాజు గారిని, వెంకటేశ్వర నాయుడు గారిని, ఇనుగోలు జానకిరామరెడ్డి గారిని, పసలా వెంకటేశ్వర గారిని వేదికలో ఆహ్వానిస్తున్నాం. దానికి నంబరింగ్ ఇచ్చుకొని మీరు స్టార్ట్ చేసుకోవాలని కోరుతున్నాను. వచ్చేసి P14. ఫోటోలో పడతా కూడా స్వాగతం సుస్వాగతం. మరి మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం పీపుల్స్ వాయిస్, ప్రజల యొక్క ఈ యొక్క ప్రజా దర్బార్ని ప్రతి శుక్రవారం 170 నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పెట్టాలి. అంటే ప్రజల నుంచి మనం గెలిచాం, ప్రజలకి మనం జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజా సమస్యలని మీరు తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలు మీరు గెలిచేసి మీ ఊళ్ళో లేకుండా బయటికి వెళ్ళిపోతే కుదిరే పరిస్థితి కాదు. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తీసుకుని అధికారులను కూర్చోబెట్టి అధికారుల ద్వారా అధికారులకు ఇవ్వండి. సాధ్యమైన సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకు పరిష్కరించండి. సాధ్యం కాని సమస్యలు ఉంటే అవి కూడా వాళ్ళకి చెప్పండి అనేటువంటి ఉద్దేశం ప్రజా దర్బార్ని 170 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లోకేష్ బాబు గారు చెప్పేది ఏంటంటే, ఆయన పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రజా దర్బారు పెడితే దాదాపు 4-5 వేల అర్జీలు వచ్చాయి. ఈ 4-5 వేల అర్జీల్లో 170 నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజల యొక్క అర్జీలు పోయినాడికి ఆయన ఒకటే అన్నాడు, మీరేం చేస్తున్నారు, మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తున్నారు, ఇంతమంది వ్యయ ప్రయాసంతో విజయవాడకు వచ్చి నాకు అర్జీ ఇచ్చారంటే మీరు అది ఏం చేస్తున్నారు అనేటువంటి గట్టిగా మమ్మల్ని అందరినీ కూడా చెప్పి మీరు ఖచ్చితంగా ప్రజా దర్బార్ నిర్వహించండి నెలకొకసారి అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టారని చెప్పి తెలియజేస్తున్నా. ఎమ్మెల్యేలకి ప్రజా దర్బార్ ఒకటే కాదు, ఎమ్మెల్యేలు 1వ తేదీ పెన్షన్లు ఇంటింటి తిరిగి ఇవ్వాలా, నేను ఇస్తా ఉన్నాం, మా నాయకులు ఇస్తున్నారు ప్రతి దగ్గర కూడా. తర్వాత నెలలో ఒకసారి అన్నా క్యాంటీన్ పరిశీలించాలా, భోజనం ఏ విధంగా ఉంది, ఏదన్నా మెరుగైనటువంటి రుచులు అవసరమా, అది కూడా మేము తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అట్లాగే ఒక స్కూల్ ఇన్స్పెక్ట్ చేయాలా, ఆ స్కూల్ పరిస్థితి ఎట్లుంది, ఆ స్కూల్ పరిస్థితిలో అక్కడ కొత్త బిల్డింగ్ అవసరమా, ఉపాధ్యాయులు బిడ్డలు చదివే విధంగా చెప్తున్నారు, డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా రుచికరంగా పెడుతున్నారు లేదా బిడ్డలకి అనేటువంటిది కూడా మేము పరిశీలించాలి. అలాగే నెలలో ఒకసారి హాస్పిటల్ని పరిశీలించాలి. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ రోగులను ఏ విధంగా పరీక్షిస్తున్నారు, ఇక్కడ ఏమైనా హాస్పిటల్లో మందులు ఏమైనా కావాలా, ఇంకేదైనా సదుపాయాలు కావాలా, అవన్నీ కూడా మేము పరిశీలించి అవసరమైతే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలా. అంటే గతంలో ఎమ్మెల్యేలు అంటే గెలిచిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడో కనిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంటే మీరు ప్రజలకు అందుబాటులో కుదరదు, కాబట్టి మీకు కూడా
స్కూలు పరీక్షల్లాగా ఎగ్జామ్స్ లాగా టైం టేబుల్ ఇచ్చేశాడు. నెలలో మీరు ఈ పనులు చేయాలి, ఈ డేట్లో ఈ పని చేయాలి, మీరు ఎన్ని పనులున్నా ఒకరోజు చేయలేకపోయినా అదే ప్రోగ్రామ్ మరుసటి రోజు చేయండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాకు లోకేష్ బాబు గారి దగ్గర నుంచి అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి ఈరోజు మేము కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే పొదుపు లక్ష్మి మహిళలకి దాదాపు 1000 మందికి 16 రకాల వైద్య పరీక్షలు చేశారు. గూడూరులో దాదాపు 1000 మంది మహిళలు హాజరయ్యారు. ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన విషయాలు. అట్లాగే పొదుపు లక్ష్మి మహిళలు అందరూ కూడా వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా అక్కడికక్కడికి శాంక్షన్ చేసి వాళ్ళకు కార్డు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆరోగ్యం పైన కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన శ్రద్ధ తీసుకున్నారో ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తూ ఉన్నా. అక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చా. అట్లాగే